అందరికీ నమస్కారం. నా పేరు మార్ని జగదీశ్వరి, మాది విజయవాడ. నేను ఒక పాట రాశాను, అది ముందు పాడదామని వచ్చాను. దయచేసి అందరూ ఒప్పుగా వినండి. ఎందుకంటే నేను రచయితనే కానీ గాయకురాలని కాదు, నాకు కొంచెం గొంతు బాగోకపోవచ్చు, అందుకని కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ ఆడవాళ్ళమే కదా, అందుకని సిగ్గుపడాల్సిన విషయం ఏం కాదు, అందుకని ధైర్యం చేస్తున్నాను. వేదమాత శ్రీ వేద లలిత పాపాయి వైనాముగా మైమరి చాములో గిళ్ళలు ఓ బాల త్రిపుర శ్రీవల్లి కృపగా ఉండాలి నాకై పాడాలి పాకై నా ఇంటి దీపాడివై వెలగాలి కార్తీకమై ఉండాలి నవకాంతి ఓ వేదమాత శ్రీ వేద లలిత వెలసావు మా గృహమందు నీ పాపాయి వైనావుగా మురిసాము గిళ్ళలు చాములు గిళ్ళలు పసిడిగా విరిసిన సొగసు కన్నులు చిందెను కాకులు ఉండాలని చల్లగా విరిసిన నవ్వుల పువ్వులు పలికెను చక్కని వాకులు అదరాలలో కెంపులు ఆ బ్రహ్మరాణి నా ఇంట వెలసి పాడాలి నా పాటగా తాతయ్య గెలవాలి తన కలలన్నీ తీరాలి. ఓ వేదమాత శ్రీ వేద లలిత వెలసావు మా గృహమందు నీవు పాపాయి వైనావుగా మురిసాము గిళ్ళలు మైమరి చాములో గిళ్ళలు. నిర్భయ రాసిన గీతము వలచెను చక్కని రాగమై పాడాలి ఓ కావ్యమై మనసు నిండిన రూపము దొరికెను జన్మకి భాగ్యము సాగాలి రాగాంజలి ఆ వేద మాతే జగదేక మాతై ఎదగాలి బ్రహ్మాండమై ఉండాలి మా అమ్మవై నువ్వు ఉండాలి మా అమ్మవై. ఓ వేద మాత శ్రీ వేద లలిత వెలసావు పాపాయి వైనావుగా రాజేశ్వరి నువ్వు మా ఇంటి జగదీశ్వరి. చాలా బాగా పాడారు. ఒక పేపర్ ఇవ్వండి, ఒక సర్టిఫికెట్ ఇవ్వండి అమ్మా, అంతే ఇంతే కదా. ఇదిగోండి మేడం గారు, ఇదిగోండి మేడం గారు. అంటే దయచేసి అక్కడ కెమెరా సెక్షన్ ఆపాలండి, అవుతుంది అది కాదండి, అది కాదు, దయచేసి అక్కడ ఆపాలి, బయట తెలియదండి. మేడం గారు మీరు కూడా ఉంచండి మేడం, దగ్గరికి ఉంటుంది సార్ మేడం. మీరు అంతే